పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. కూరగాయల విత్తనాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి విజిబుల్స్లో ఈ ప్యాకెట్లు దొరుకుతూ ఉన్నాయి. వివిధ రకాల విత్తనాలు మనకి దొరుకుతూ ఉన్నాయి. ఆ ప్యాకెట్ల మీద కనిపిస్తూ ఉన్నాయి. నేను విడిగా కూడా విత్తనాలు చూపించే ప్రయత్నం చేస్తాను. వర్షాకాలంలో ఆర్గానిక్ పంటలు అంటారు. ఆర్గానిక్ విత్తనాలు నాటుకోండి. మీ ఇంట్లో మీరే పండించుకోండి. మీ పెరట్లో మిద్దె పంటలు అంటారు, లేకపోతే ఊళ్ళల్లో పండించుకునే తోటలో పండించుకోండి, లేకపోతే మిద్దె పంటలు అంటారు, కుండీలు వేసుకొని పండించుకోండి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ బెండ విత్తనాలు ఇవి ఈ బచ్చల కూర విత్తనాలు, ఇవి పాలకూర విత్తనాలు, ఇవి ములక్కాయ విత్తనాలు, ఇవి బీరగింజలు, సొరగింజలు, ఇవి ఇది సుక్కకూర, ఇవమ్మా ఈ వంకాయ గింజలు, ఈ దోస గింజలు, ఇవి తోటకూర గింజలు, బెండకాయ, ఈ బెండకాయ ఏం గింజలు, ఈ గోడు చిక్కుడు గింజలు, ఇవి గోంగూర, ఇవేందక్క ఇవి కూడా గోంగూర. 2 రకాలు ఉన్నాయి గోంగూర. ఇవి పొట్లకాయ గింజలు, ఇవి టమాటా గింజలు, ఇవి బీర గింజలు, ఇవిరా కనకాంబరాల గింజలు, ఇవి చిక్కుడుకాయ గింజలు, ఇవి ధనియాలు, ఇవి కాకర గింజలు, ఇవిరా గంగబాయల కూర గింజలు, ఇవి బిన్నీస్ గింజలు. సో ఇది వర్షాకాలం సీజన్లో ఆర్గానిక్ పంటలు పండించుకోవడానికి సంబంధించి మీరు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆర్గానిక్ పంటలు పండించుకోవచ్చు. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఇది చేసే ప్రయత్నం చేయండి. సో ఇది పరిస్థితి.